హాయ్ ఫ్రెండ్స్, శ్రీశైలంలోని మనం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అందరం నేను మా ఫ్యామిలీ ఇష్టన్న సరితక్క వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి అయితే చూడబోతున్నాం. ఇదే ఫ్రెండ్స్ మనకు శివాజీ ఛత్రపతి భవనం అయితే చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది. ఫ్యామిలీతో అందరం అయితే పోయినాం మనం చూడడానికి. ఇక్కడ నేను కృష్ణన్న, సరితక్క, అలవారిగా మా అత్త కవిత అందరం అయితే పోయినాము ఫ్యామిలీతో. కృష్ణన్న ఫ్యామిలీ కూడా అందరం అయితే కలిసి శ్రీశైలం అయితే పోయినాం ఫ్రెండ్స్. శ్రీశైలంలోనే అయితే ఇది ఫ్రెండ్స్ మనకు శివాజీ ఛత్రపతి భవనం ఉంది ఇక్కడ. ఇక్కడ శివాజీ ఛత్రపతి కూర్చున్నాడు, ఈ చుట్టుపక్కల అందరూ కూర్చున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు అప్పట్లో జరిగిన చరిత్ర అంతా ఈ గోడలపైన బొమ్మల వైదిగా చిత్రీకరించాం ఫ్రెండ్స్. హైలైట్ ఉంది, అద్భుతంగా మొత్తం చుట్టుముట్టు ఛత్రపతి శివాజీ పరిపాలించిన అంతా మొత్తం ఈ గోడలపైన చిత్రీకరించారు. చూడాలనుకుంటే శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి అయితే పోనీ ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది. శివాజీ యుద్ధం చేసింది అంతా మొత్తం ఫ్రెండ్స్. ఇక్కడ గోడలపైన అయితే మొత్తం అద్భుతంగా చిత్రీకరించారు. వీడియో ఏ విధంగా ఉందో మన కామెంట్ పాత్ర ఫ్రెండ్స్. శివాజీ ఛత్రపతి విగ్రహం అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అప్పట్లో యుద్ధం చేసినప్పటికీ పరిపాలించినది మొత్తం ఏం చేసి శివాజీ అంతా ఈ చిత్రాల పైన మనకు నిర్మించబడింది ఫ్రెండ్స్. చూపిస్తున్నారు ఇక్కడ మొత్తం. అట్లా యుద్ధాలు గుర్రాలతో ఎన్నులతో విన్యాసం చేసే ఫ్రెండ్స్. అప్పటి ఎవరెవరితో కలిసింది వాళ్ళంతా ఈ గోడల పైన మనకు ఛత్రపతి శివాజీ వాళ్ళ చిత్రాలు అయితే చూపించబడుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఏనుగుతో విన్యాసం చేస్తారు. పక్కన వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ ఇక్కడ శివుని అయితే పూజిస్తున్న ఫ్రెండ్స్ శివాజీ. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తారు. శ్రీశైలంలో తిరుపతి పోయి దర్శనం తీసుకుంటారు. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న ఛత్రపతి శివాజీ. ఒక ఈ పక్కన మొత్తం ఇప్పట్లో రాజు కాబట్టి రాజుకు ఏందనేది ఈ పక్కన మొత్తం విగ్రహాల టైప్లో చిత్రీకరించబడింది ఫ్రెండ్స్. శివాజీ విగ్రహం అయితే హైలైట్ ఉంది ఫ్రెండ్స్. నేను మా ఫ్యామిలీ, నేను మా కవిత, మా చిన్నోడు ఇక్కడ మా బామ్మర్ది నారాజు
ఇష్టన్న కొడుకు పండు, జస్సు, మా చిన్నోడు. ఇక్కడ చూడు మా పిల్లలు ఇద్దరు, మా పెద్దోడు మా చిన్నోడు, నవనీత్, కౌశిక్. ఒక టెంకాయలు అయితే తీసుకొని పోతాడు. టెంకాయలు తీసుకొని వస్తాడు. ఒక్కరు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ భవనంలో శివ ఛత్రపతి చూసేసినాం. నెక్స్ట్ ఇక్కడనేమో ధ్యానం చేస్తూ కనబడతారు. నెక్స్ట్ భవనంలో ఫ్రెండ్స్ ఈ భవనంలో ధ్యానం చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అమ్మవారు శివాజీ ఇద్దరు ఉంటారు ఈ పక్కల. ఛత్రపతి శివాజీ కోట అప్పట్లో ఇక్కడ చిత్రీకరించబడింది ఫ్రెండ్స్. మనకు ఛత్రపతి శివాజీ కోట ఫ్రెండ్స్, అప్పట్లో రాజు కోట. ఇక్కడైతే మనకు సూపర్ ఉంటాడు. మనకు ఛత్రపతి శివాజీ ధ్యానం చేస్తూ. ఎవరైనా చూడాలనుకుంటే మనకు శ్రీశైలంలోని మన ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంటుంది. అక్కడ పోయి చూస్తే హైలైట్ ఉంటాయి. శివాజీ ఛత్రపతి శివాజీ అయితే హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడాలనుకుంటే అక్కడ శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ టెంపుల్ అయితే ఖచ్చితంగా చూడండి. ఛత్రపతి శివాజీ ధ్యానం చేస్తున్నారు ఫ్రెండ్స్. దానికి అమ్మవారు దేవుని కావచ్చు. ఛత్రపతి శివాజీ కోట అద్భుతంగా చిత్రీకరించబడింది. స్టేజ్ అట్లనే అనిపిస్తుంది మనకు. చిత్ర ఆ విధంగా ఉంది. బొమ్మ అయితే అదే విధంగా తయారు చేసాను ఫ్రెండ్స్. గోడానికి బాట, పైన కోట, చుట్టుముట్టు హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్ శివాజీ ఛత్రపతి హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ టెంపుల్ అయితే మర్చిపోకుండా చూడండి ఫ్రెండ్స్. శివాజీ ఛత్రపతి శ్రీశైలం పోతే అద్భుతంగా ఉంటుంది. చుట్టుపక్కల 2 గుర్రాలు కనబడుతూ ఉన్నారు. ఇదే ఫ్రెండ్స్ మనకు ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకు అందరికీ సంబంధించిన జారుబండ, ఎత్తుగాలు, ఆటలు ఆడుకునే ఐటమ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకు జారుడు బండ. ఇక్కడ మా పిల్లలు అయితే ఆట ఆడుకుంటారు. అది ఇది ఆగండి. ఇక్కడ తిరిగారా ఫ్రెండ్స్. అద్భుతంగా ఉంది ఇక్కడ. ఒక ఫ్రెండ్స్ వీడియో ఏ విధంగా ఉందో నచ్చిందో లేదో కామెంట్ రూపంలో తెలియదు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అయితే వేసుకోండి. మా ఛానల్ ముందే వేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.